టీమిండియాకి గుడ్ న్యూస్, షేర్ ఆగయా. ఇప్పటి వరకు కూడా మనము బూమ్రా వెళ్ళిపోయాడని చాలా బాధపడుతూ ఉన్నాం. ఇంతవరకు టీంలో ఎవరు లేరు, ఏంటి ఫాస్ట్ బౌలింగ్ నడిపించే దళాధిపతి ఎవరు అని ఇంతవరకు బాధపడుతున్నాం. బూమ్రా లేడు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, దానికంటే ముందు ఇంగ్లాండ్తో సిరీస్, 3 వన్డేల సిరీస్ ఆడాలి. ఎట్లా పరిస్థితి ఇప్పుడు ఈ కొత్త కొత్త కుర్రాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఎంతవరకు బాధ్యత నెరవేరుస్తారో అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటే వచ్చేసాడు మన మహమ్మద్ షమి, వరల్డ్ కప్ హీరో. మనకు తెలుసు కదా, వరల్డ్ కప్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో మన ఫైనల్ తీసుకెళ్ళింది ఎవరు అంటే బూమ్రా అండ్ షమి మాత్రమే. షమి స్పెల్ అయితే వరల్డ్ కప్లో మన జీవితాంతం మర్చిపోలేము. అంత అద్భుతమైన స్పెల్ వేసిన తర్వాత గాయంతో ఇప్పుడు ఇంతకాలం దూరం అయిపోయిన షమి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం డొమెస్టిక్లో ఎరగదీసేస్తున్నాడు. సో ఫిట్నెస్ కూడా ఫుల్గా ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. బీసీసీఐ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి షమీని తీసుకోవడానికి సిద్ధమైపోయారు. కాబట్టి బూమ్రా లేని ప్లేస్ని రీప్లేస్ చేయడానికి షమి వస్తున్నాడు. వాస్తవంగా బూమ్రా షమి ఇద్దరు ఉంటే కనుక అసలు బౌలింగ్ మనం చక్కగా తడుగుంటేసుకుని పడుకోవచ్చు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బూమ్రా లేడు కాబట్టి బూమ్రాకి తోడుగా మరొక బౌలర్ ఎవరు అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంటే హర్షదీప్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ అంత పర్ఫెక్ట్గా షమి లైన్ని షమితో పాటు అందుకునే ఎవరు అంత బౌలర్ ఎవరు అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ మనం పూర్తిగా ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి టీమిండియాలో ఏదైనా వీక్ పాయింట్ ఉంది అంటే అది మన బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్కి ఒక కన్ను బూమ్రా అయితే ఒక కన్ను షమి. సో 2 కళ్ళతో ఆడే, ఎప్పుడో మనం వరల్డ్ కప్లో చూసాం, మళ్ళీ 2 కళ్ళతో ఆడే మ్యాచ్ లేదు ఇప్పుడు, అప్పుడే చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్రెడీ ఒక కన్నుతో ఇప్పటి వరకు దాన్ని బాగా ప్రెషర్ పెట్టి చెరుకు రసంలో పిప్పి చేసి వదిలేసిన బూమ్రా పాపం పక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు షమి వంతు వచ్చింది. సో షమీని ఎంతకాలం మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఒంటి చేతి మీద గెలిపించే బాధ్యత షమీకి అప్పచెప్పాం. కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికి దళాధిపతిగా అయితే షమి ఉండబోతున్నాడు. కొంచెం మనకి బిగ్ రిలీఫ్ ఏంటి అంటే షమి ఒక్కడే వన్డే సిరీస్ హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్న బౌలరు షమి మాత్రమే ఉన్న వాళ్ళలో. బట్ షమితో పాటు ఎవరిని టీంలోకి తీసుకోబోతున్నారు అనేది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రాబబుల్ లిస్ట్ పెట్టలేదు. కానీ షమి పేరైతే అఫీషియల్గానే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసినట్టుగానే భావించాలి. సో మనమైతే కాస్త ప్రశాంతంగా రిలాక్స్గా ఉండొచ్చు. బూమ్రా బదులు కనీసం షమీన్ అన్న టీంలోకి తీసుకున్నారు, సంతోషం. మిగతా ప్రాబుల్స్ని కూడా పెట్టేస్తే హ్యాపీగా ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఖచ్చితంగా పోయినసారి ఏదైతే మనం ఫైనల్కి వెళ్ళి మనం ఓడిపోయామో ఖచ్చితంగా కప్తో ఈసారి షమి తనకు తెలిసి వరల్డ్ కప్ని పాపం చాలా దగ్గరుండి ఫైనల్ వరకు తీసుకెళ్ళగలిగాడు తన బౌలింగ్తో. బట్ ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీతో కనుక తిరిగి వస్తే కనుక షమీకి తిరిగే ఉండదు. నాకు తెలిసి ఇంకొక 2-3 ఏళ్ల వరకు షమీనే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఒకవైపు బూమ్రా ఒకవైపు షమి ఇద్దరు మాత్రమే నిలబెట్టే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాను. ఖచ్చితంగా వన్డే సిరీస్లో అయితే బూమ్రా మన షమీకి అయితే ఎటువంటి గాయం కాకూడదని అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మనకి ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి మోస్ట్లీ షమీ పైన ఎక్కువ భారం పెట్టకుండా మిగతా బౌలర్స్ వాళ్ళపైన కూడా కొంచెం బరువు బాధ్యత పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఫుల్గా ప్రిపేర్ చేయడానికి ప్రాక్టీస్ కోసం అయితే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మన షమీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బాగా రాణించి ఖచ్చితంగా అందరికీ సవాల్ విసరాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియాకి పాకిస్తాన్కి అయితే ఖచ్చితంగా షమీ భయం ఉంది. సో ఆ షమీ భయాన్ని ఇంగ్లాండ్ సిరీస్లో కనుక చూపించగలిగితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యేటప్పటికే సగం టీంల గుండెలు జారిపోయే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను.